ఎగ్జాంపుల్ 1 2 3 అనే ఫేసెస్ ఇచ్చా. ఇక్కడ చూడు 1 2 3 అనే ఫేసెస్ ఇచ్చినప్పుడు మరి ఇది స్టాండర్డా నాన్ స్టాండర్డా అని నువ్వు ఎలా గుర్తుపడతావంటే సమ్ ఆఫ్ ఎనీ టూ ఆపోజిట్ ఫేసెస్ని యాడ్ చేయండి. ఏవైనా రెండు ఆపోజిట్ ఫేసెస్ని యాడ్ చేయండి. సపోజ్ ఎగ్జాంపుల్ 1 + 2 ఎంత అండి? ఆబ్వియస్లీ 1 + 2 3. సో 1 + 3 ఎంత అండి? ఆబ్వియస్లీ 4. మరి 2 + 3 ఎంత అండి? ఆబ్వియస్లీ 5. సో ఎక్కడన్నా నీకు మరి 7 వచ్చిందా? ఈజ్ దేర్ ఎనీవేర్ యూ ఆర్ గెటింగ్ 7 గైస్? నో. సో హెన్స్ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ డై. సో ఎక్కడ కూడా నాకు 7 రాకపోతే ఇది ప్రామాణిక పాచిక, స్టాండర్డ్ డై. అర్థమైందా? మరి స్టాండర్డ్ డై అని ఎలా గుర్తుపడుతున్నావు సార్ అంటే సమ్ ఆఫ్ ఎనీ టూ అడ్జసెంట్ ఫేసెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 7. ఓకే, ఏవైనా రెండు ఆసన్న ముఖాల మొత్తం 7 రాకపోతే దట్ ఈజ్ మై స్టాండర్డ్ డై. చూడు 1 + 2 3, 1 + 3 4, 2 + 3 5. ఎక్కడైనా 7 వచ్చిందా? రాలేదు. హెన్స్ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ డై, ప్రామాణిక పాచిక. మరి ప్రామాణిక పాచికలో ఆపోజిట్ ఫేసెస్ ఎలా ఉంటాయి? ప్రామాణిక పాచికలో ఆపోజిట్ ఫేసెస్ ఎలా ఉంటాయి? ఎదుటెదుటి ముఖాలు ఎలా ఉంటాయి అని అడిగాడు. ప్రామాణిక పాచికలో ఎదుటెదుటి ముఖాలు ఏవి ఉంటాయి? ఓకేనా, ఎదుటెదుటి ముఖాలు ఏవి ఉంటాయి? సో ఒక్కసారి ప్రామాణిక పాచికలో ఎదుటెదుటి ముఖాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. చూస్తే సో 1కి ఆపోజిట్ ఏముంటుందంటే 1కి ఆపోజిట్ 6 ఉంటుందండి, 2కి ఆపోజిట్ 5 ఉంటుందండి, 4కి ఆపోజిట్ 3 ఉంటుందండి. ఎందుకంటే ప్రామాణిక పాచికలో స్టాండర్డ్ డైలో సమ్ ఆఫ్ ఎనీ టూ ఆపోజిట్ ఫేసెస్ ఈక్వల్ టు 7 అండి. ఓకేనా, ఏవైనా రెండు ముఖాల మొత్తం ప్రతి ఎదుటెదుటి ముఖాల మొత్తం 7 అండి. సో అంటే 6 + 1 7, 2 + 5 7, 4 + 3 7. సో ఇక్కడ ఆపోజిట్ ఫేసెస్ 7 తీసుకుంటాం. కానీ అది స్టాండర్డా నాన్ స్టాండర్డా అని డిసైడ్ చేయడానికి మాత్రం అడ్జసెంట్ ఫేసెస్ని యాడ్ చేస్తాం. అంటే పక్క ముఖాలని ఇవి రెండు యాడ్ చేసి ఎక్కడా 7 రాకపోతే దట్ ఈజ్ యువర్ స్టాండర్డ్ డై. ఇక్కడ దాకా క్లియర్ అందరికీ? చూసుకోండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ డై అంటే ఏంటి? ఏవైనా రెండు ఎదుటి ముఖాల మొత్తం 7 రావాలి, అప్పుడు అది స్టాండర్డ్ డై. కాకపోతే ఎదుటి ముఖాలని మనం ఒకేసారి చూడలేము. వీ కెనాట్ సీ ఆపోజిట్ ఫేసెస్ ఎట్ ఎ టైమ్ అవుట్ సైడ్. సో మరి హౌ వీఆర్ గోయింగ్ టు డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ స్టాండర్డ్ డై ఆర్ నాన్ స్టాండర్డ్ డై? మరి మనం ఏ విధంగా గుర్తుపట్టబోతున్నాం అది స్టాండర్డ్ డై నాన్ స్టాండర్డ్ డై అంటే ఎస్, ఆసన్న భుజాల మొత్తం చూసుకొని డిసైడ్ చేయబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు డిసైడ్ విత్ రిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ అడ్జసెంట్ ఫేసెస్. ఓకేనా, డన్. సో అప్పుడు స్టాండర్డ్ అని ఫిక్స్ అయిన తర్వాత 1కి 6, 2కి 5, 3కి 4 ఆపోజిట్. ఓకేనా, ఇప్పుడు వద్దాం మరి నాన్ స్టాండర్డ్ డై ఏంటండి? సో నాన్ స్టాండర్డ్ డై అంటే జస్ట్ దానికి ఆపోజిట్ అండి. ఓకే, సో నాన్ స్టాండర్డ్ డై అంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్ ఇస్ నాట్ ఈక్వల్ టు 7. ఓకేనా, ఇక్కడ ఎందుకు ఇంత డీటెయిల్గా రాపిస్తున్నా అంటే దీనిపైన మీకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, ఈ క్రింది వానిలో ఏది సరి అయినది అని అడిగి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. ఓకేనా, సో ఎదుటెదుటి ముఖాల మొత్తం ఎదుటెదుటి ముఖాల మొత్తం ఎంత అండి? 7 కాకూడదండి. ఓకేనా, మరి సమ్ ఆఫ్ అడ్జసెంట్ ఫేసెస్ ఏమవ్వాలి? 7 అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. సో ప్రక్క ముఖాల మొత్తం ఏమవ్వాలండి? 7 అవ్వాలి. దట్ ఈజ్ యువర్ స్టాండర్డ్ డై. సో ఒక్కసారి జాగ్రత్త చెప్తున్నా చూడండి. స్టాండర్డ్ డై అంటే ఏం లేదండి, ఆసన్న ముఖాల మొత్తం ప్రక్క ముఖాల మొత్తం 7 అవ్వాలి. దట్ ఈజ్ యువర్ నాన్ స్టాండర్డ్ డై. స్టాండర్డ్ డై వేరు, నాన్ స్టాండర్డ్ వేరు. అప్రామాణిక పాచిక అంటే అడ్జసెంట్ ఫేసెస్ 7 వస్తే దట్ ఈజ్ నాన్ స్టాండర్డ్ డై. మరి ఇక్కడ మరి ఎలా డిసైడ్ చేస్తాము? ఓకే, ఒకసారి డయాగ్రామ్ చూద్దాం సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. రైట్, చూడండి ఒకసారి. సో 5 2 4 ఇలా ఉందండి. 5 2 4 అని రాశాను. ఇప్పుడు చూడండి ఆసన భుజాలను యాడ్ చేయండి. 5 + 4 ఎంత అండి? 5 + 4 ఈజ్ 9. సో 4 + 2 ఎంత అండి? ఆబ్వియస్లీ 6. సో 5 + 2 ఎంత అండి? ఆబ్వియస్లీ 7. సో ఒక్కసారి 7 వచ్చినా కూడా ఇఫ్ యు ఆర్ గెటింగ్ 7 at one time, at least one time, ఖతం, ఇట్ ఈస్ యువర్ నాన్ స్టాండర్డ్ డై. సో ఇదేంటంటే నాన్ స్టాండర్డ్ డై, అప్రమాణిక పాచిక. ఓకేనా, సో నాన్ స్టాండర్డ్ డై, ఇట్ ఈస్ అప్రమాణిక పాచిక.
మరి ఆ ప్రామాణిక పాచికలో ఏముంటుంది? సో ఇన్ నాన్ స్టాండర్డ్ ఐ వాట్ విల్ బి దేర్ అంటే ఇక్కడ ఆపోజిట్ ఫేసెస్ కనుక మనం మాట్లాడుకుంటే ఆపోజిట్ ఫేసెస్ అంటే ఎదుటి ముఖాలు మాట్లాడితే జాగ్రత్త వినండి. కనిపించే ముఖాలకి కనిపించని ముఖాలు ఏవైనా దేనికైనా ఎదురెదురుగా ఉండొచ్చు. మళ్ళీ చెప్తున్నా, కనిపించే ముఖాలకి కనిపించని ముఖాలు ఏవైనా దేనికైనా ఎదుటిగా ఉండొచ్చు, ఎదురెదురు ఉండొచ్చు. సో ఇన్విజిబుల్ ఫేసెస్, ఎనీ ఆఫ్ ఇన్విజిబుల్ ఫేసెస్ మే ఆపోజిట్ ఎనీ ఆఫ్ విజిబుల్ ఫేసెస్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఎనీ ఆఫ్ ఇన్విజిబుల్ ఫేసెస్ మే అపోజిట్ టు ఎనీ ఆఫ్ విజిబుల్ ఫేసెస్. అంటే ఏంటి అసలు? సి. సో ఇప్పుడు 2, 4, 5 కనిపిస్తుంది, కనిపించనివి ఇవ్వండి. 1 కనిపిస్తలేదు, 3 కనిపిస్తలేదు, 6 కనిపిస్తలేదు, అంతనా? 1, 3, 6. అయితే ఈ 1, 3, 6 దీంట్లో దేనికైనా ఆపోజిట్ ఉండొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ నేను 2కి ఆపోజిట్ అడిగిన అనుకో, సో 2కి ఆపోజిట్ 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. సో అలాగే 4కి ఆపోజిట్ అడిగిన అనుకో, 4కి కూడా 1 ఉండొచ్చు, లేదా 3 ఉండొచ్చు, లేదా 6 ఉండొచ్చు. మరి 5కి ఆపోజిట్ అడిగిన అనుకో, 5కి కూడా 1 అన్న ఉండొచ్చు, ఏదో కన్ఫర్మేషన్ తెలియదు. 1కి ఇప్పుడు 2కి ఆపోజిట్ ఏది ఉంది అంటే 1 కనిపించనివి ఏవైనా ఉండొచ్చు, 1 or 3 or 6. సో 4కి ఆపోజిట్ 1 or 3 or 6. ఓకే, 2కి ఆపోజిట్ 1 or 3 or 6, 5కి ఆపోజిట్ 1 or 3 or 6. అయితే ఇక్కడ కొంతమంది ఒక డౌట్ అడుగుతారు నాకు, సార్ మరి 4 + 3 7 వచ్చింది కదా, మరి ఆ స్టాండర్డ్ అయ్యి కదా అంటే, స్టాండర్డ్ అంటే ఏంటి? ప్రతి ఎదుటి ముఖం మొత్తం 7 రావాలి. ఇక్కడ ఒక్కటి వస్తే సరిపోదు, అన్నీ 7 రావాలి. 1 + 6, 2 + 5, 3 + 4 అన్నీ 7. అది స్టాండర్డ్. నాన్ స్టాండర్డ్లో ఇక్కడ సపోజ్ 2, 5, 4 కనిపిస్తున్నాయి, కనిపించని 1, 3, 6. ఇప్పుడు 1 2కి ఆపోజిట్ ఉండొచ్చు, 4కైనా ఉండొచ్చు, 5కైనా ఉండొచ్చు, 3 దీనికైనా ఆపోజిట్, దీనికైనా ఏదైనా, ఎనీథింగ్ పాసిబుల్. ఓకేనా? దట్ ఈజ్ అబౌట్ స్టాండర్డ్, నాన్ స్టాండర్డ్. ఒక్కసారి చూడండి, స్టాండర్డ్ అంటేనేమో ఆపోజిట్ ఫేసెస్ సమ్ 7 రావాలి, ఎదుటి ముఖాలు మొత్తం 7 రావాలి, కానీ అది కనిపించదు బయటికి ఎదుటి ముఖాలు. ఆసన భుజాలను చూసుకొని మనం డిసైడ్ చేస్తాం. సో ఆసన ముఖాల మొత్తం చూసుకొని డిసైడ్ చేస్తాం. ఆసన ముఖాల మొత్తం మనకి 7 ఎక్కడ రాకపోతే దట్ ఈస్ స్టాండర్డ్ ఐ. స్టాండర్డ్ ఐ లోపల 1కి 6 ఆపోజిట్, 2కి 5 ఆపోజిట్, 4కి 3 ఆపోజిట్. అదే నాన్ స్టాండర్డ్ ఐలో పక్క ముఖాల మొత్తం 7 వస్తుంది, ఎక్కడో ఒక చోట వచ్చినా అది స్టాండర్డ్ ఐ కాదు. సో 7 వచ్చింది కాబట్టి నాన్ స్టాండర్డ్ ఐ. సో కనిపించనివి ఏవైనా కనిపించే దేనికైనా ఎదురుగా ఉండొచ్చు. సో ఎనీ ఆఫ్ ఇన్విజిబుల్ ఫేస్ మే ఆపోజిట్ టు ఎనీ ఆఫ్ విజిబుల్ ఫేస్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ స్టాండర్డ్, నాన్ స్టాండర్డ్.